హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామములకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. కూడిన అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. మొదటి వచనాన్ని చదువుకున్నాం. విశ్వాసమన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. ప్రార్థించుదాం. ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభావం ఇప్పటి వరకు మీ సన్నిధి మాత్రం ఇచ్చినందుకు స్తోత్రాలు. వాటి ద్వారా మీరు మహిమ పొందినందుకై నేను స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా ఈ వాక్యములోని ఆత్మీయ సత్యాలు మీరు మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. ప్రభా మీకు స్తోత్రాలు. ప్రతి చదవబడిన వాక్య భాగం నుండి మీ అమూల్యమైన సత్యాన్ని మేము నేర్చుకుంటకు కృప దయచేయండి. మీరు మహిమ పొందాలి. మీ సత్యాల ద్వారా వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న వాక్య భాగమును గమనించినట్లయితే విశ్వాసం గురించి తెలియజేస్తున్న విషయాన్ని మనం చూస్తున్నాము. అలాగే విశ్వాస దేవుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. పోయిన వారంలో విశ్వాస వీరులో ఏడుగుల గురించి మనము ధ్యానించాము. ఇప్పుడు రెండవ విశ్వాస వీరులో హెబ్రీ పత్రికలో ఈ 11వ అధ్యాయంలో గ్రంథకర్త రాసిన రెండవ వ్యక్తి ఆలోకం. ఈ ఆలోకం గురించి 5వ వచనం నుండి మనం చూస్తే ఆలోకం గురించి ఒక రాస్తాడంటాడు. విశ్వాసమును బట్టి ఆలోకం మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక ముందు దేవుని ఇష్టమైందని సాక్ష్యము పొందాడు. కాగా దేవుడు అతని కొనిపోవడం కనుక అతడు కనబడలేదు. అలాకు జీవితం అంతా మనం గమనించినట్లయితే అలాకు జీవించిన జీవితము 365 సంవత్సరాలు. ఆదికాండము 5వ మనం చూసినట్లయితే 5వ అధ్యాయం ఉంటుంది. ఆదికాండం 5వ అధ్యాయం. ఆమెకు జీవించిన జీవితం 21వ వచనం. అన్నకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కని అనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచు కుమారులను కుమార్తెలను కని అనోకు దేవులకి 360 ఏళ్ళు. అనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. అనోకు జీవితము
365 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 365 సంవత్సరాలు అతను బ్రతికాడు. అయితే అతని గురించి రాయబడిన విషయాలను మనం గమనించినట్లయితే చాలా సింపుల్గా, పెద్ద స్టోరీ ఏమీ రాయలేదు. పెద్ద స్టోరీ రాయాలి. ఎబ్బేలు గంటకంతా ఒకే ఒక వచనంలో అనోకు జీవితాన్ని వచ్చి రాశాడు. మరి ఇక్కడైతే ఒక 4 వచనాలలో అనోకు జీవితాన్ని రాశాడు. అంత 5 వచనాలు అనోకు జీవితం. ఇంత పెద్ద బైబిల్ గ్రంథంలో అనోకు చరిత్ర గురించి కేవలం 5 వచనాలలో రాయబడింది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరి జీవితము ఎంత గంభీరంగా ఉన్నా వారి జీవితాన్ని చాలా సింపుల్గా దేవుడు మనకు మాదిరిగా చూపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది చాలా మనము మాదిరి నేర్చుకోవాలి. మనకి ఏది లేకపోయినా, మన జీవితం సరైనది కాకపోయినా, మన నడవడిక సరైనది కాకపోయినా మనకు పెద్ద చరిత్ర కావాలని కోరుకుంటుంటాం. మన ప్రజలందరూ పొగడాలని కోరుకుంటాం. వాకంతా మన వైపు చూడాలని కోరుకుంటాం. కానీ మనం ఎందుకు పనికిరాము? మన వల్ల ఎవరికి ఉపయోగము ఉండదు. కానీ అనోకు జీవితం చూస్తే చాలా చాలా శ్రేష్టమైన జీవితం ఉంటుంది. శ్రేష్టమైన జీవితం జీవించాడు అనోకు. అనోకు చేతు సంతతిలో వచ్చినవాడు. అనోకు చేతు సంతతిలో వచ్చినవాడు. ఆదాముకు పుట్టిన చేతు సంతతిలో వచ్చినవాడు. అనోకు ఆదాము తరువాత 7వ వాడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఆదాము నుండి 7వ వాడుగా అనోకు వచ్చాడు. అనోకు లోకంలో జన్మించినప్పటికీ 422 సంవత్సరాలు ఆదాము జీవితం. అప్పుడు ఆదాము వయసు ఎంత? 422 సంవత్సరాలు. అనోకు పుట్టేటప్పటికి దేవునికి స్తోత్రం. అనోకు పుట్టేటప్పటికి ఆదాముకు 422 సంవత్సరాలు. అనగా భూమి మీద మనుషుడు సృష్టించబడిన తర్వాత 422 సంవత్సరాలకి అనోకు పుట్టాడు. అనోకు జీవిత కాలము 365 సంవత్సరాలు. మొత్తం కలుపుకుంటే 782 సంవత్సరాలు అనోకు కాలానికి. అంటే ఆదాము బ్రతికిన దినాలన్నీ మనం చూసినట్లయితే 5వ వచనంలోకి ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు అప్పుడు అక్కడ వృద్ధి పొందాను. అనోకు చనిపోయేటప్పటికీ ఆదాముకి ఎంత వయసు ఉన్నప్పటికీ 782 సంవత్సరాలు గడుస్తుంది. 782 అంటే అనోకు చనిపోయిన తర్వాత కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు. 7వ వాడిగా పుట్టిన వాడు ఆదాము తర్వాత 7వ వాడిగా పుట్టిన అనోకు ఆదాము కన్నా ముందే దేవుని సన్నిధికి చేరాడు. ఇదేంటయ్యా, అసలు వాకంలో పాప తెచ్చినోడు పోకుండా దేవుణ్ణి అనుసరించి నడిచోడు ఎందుకు వెళ్ళిపోయాడు అని అంటే దేవుని చిత్తం. అది దేవుని చిత్తం. ఎవరిని ఎప్పుడు తీసుకోవాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరిని ఎప్పుడు ఉంచాలో దేవుని తెలుసు. అనోకు జీవితము మనం గమనిస్తే పెద్ద చరిత్ర ఏమి రాయలేదు, కానీ చాలా శ్రేష్టమైన మాటలు అనోకు గురించి రాశారు. అనోకు దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. ఈరోజు నీ నడక ఎవరితో? కీర్తనాకారుడు అంటాడు,
దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటారు. ఎవరితో నడవద్దంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవ. మనం నడవలసింది ఎవరితో? మన నడక ఎవరితో ఉండాలి అంటే మన నడక దేవునితో ఉండాలి. దేవునితో ఉండాలి. దేవునితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఎవరితో కలిసాడు? ప్రతిరోజు దేవుడు హనోకు దగ్గరకు వస్తూ ఉన్నాడు. దేవునితో కలిసి హనోకు ఎంతో మాట్లాడుకుంటా నడిచిపోతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప సంగతి! హనోకుతో నడవడానికి దేవుడంత గొప్ప ప్రేమ కలిగిన వాడు, దేవుడంత కృప కలిగిన వాడు, దేవుడంత స్నేహబంధము కలిగిన వాడు ఇక్కడ మనకి అర్థమవుతుంది. హనోకుతో నడవడానికి దేవుడంట ఏం చేశాడు? పరలోకమును విడిచి భూలోకానికి వచ్చి హనోకుతో కలిసి నడిచాడు. దేవునికి స్తోత్రం. హనోకు దేవునితో నడవడం గొప్ప విషయం కాదండి. దేవుడు ఏం చేశాడంట? హనోకుతో కలిసి నడవడానికి ఆయన పరలోకాన్ని విడిచి వచ్చాడంట. పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో నడవడానికి, నీతో జీవించడానికి, నీతో కలిసి బ్రతకడానికి, నీతో కలిసి మాట్లాడటానికి, నీతో కలిసి ఆయన తన జీవితాన్ని గడపడానికి వచ్చాడు. ఎంత గొప్ప సార్! యేసు ప్రభు అంటాడు కదా, నశించుచున్నాడు వెదకి రక్షించుటకు నేను ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. నశించిపోతున్న నిన్ను వెదకి రక్షించడానికి, నీతో కలిసి సహవాసం చేయడానికి, నీతో కలిసి నడవడానికి, నీతో కలిసి తినడానికి, నీతో కలిసి జీవించడానికి ఆయన పరలోక మహిమను విడిచి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన విషయాలు రాశారు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఏమిటా మనస్సు? ఆయన దేవుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యముని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకున్నవాడై, ఏమీ లేని రిక్తుడై, మనుషులు చూడని వారిగా తనను తానే తగ్గించుకొని మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఎందుకో తెలుసా? నీతో సహవాసము చేయడానికి, నీ పాప జీవితము నుండి నిన్ను విడిపించి, నీ దోష జీవితము నుండి నిన్ను విడిపించి, నీ బతుకు మార్చి, నీ జీవితాన్ని మార్చి, నీతో కలిసి జీవించడం కొరకు, నీతో కలిసి సహవాసం చేయడం కొరకు. యోహాను తన పత్రికలో అంటాడు, మా సహవాసం అయితే తండ్రితోను కుమారునితోను పరిశుద్ధాత్మతోనే మా సహవాసం ఉన్నది. మరి నీ సహవాసం ఎవరితో నడుస్తున్నావు? నా ప్రియ సహోదరుడు, సహోదరి, నీ నడక ఎందుకు ఉన్నది? నీ నడక ఎక్కడ? ఎవరితో నీ నడక? నీతో నడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీతో కలిసి నడవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో నేను తలుపు ఎద్ద నుండి తట్టుచున్నాను, ఎవడు తలుపు తీస్తాడో వారితో నేను కలిసి భోజనము చేస్తాను. నీతో కలిసి తినడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నీతో కలిసి నడవడానికి
వచ్చాడు. వారు ఆయన మార్గమును వెళుచు ఉండగా ఆయన వారితో కలిసి నడిచాడు. దేవునికి స్తోత్రం. వారితో కలిసి నడిచాడు. నీతో కలిసి నడవడానికి వచ్చాడు. నీతో కలిసి మాట్లాడడానికి వచ్చాడు. నీతో కలిసి భోజనం చేయడానికి వచ్చాడు. నీతో కలిసి సహవాసము చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హనోకు దేవునితో నడిచెను. దేవునికి స్తోత్రం. అయితే దేవునితో నడవడం వల్ల జరిగితే ఏంటయ్యా మాకు లాభము? మేము దేవునితో నడుచుకుంటూ కూర్చుంటే మాకు ఎలా జరుగుతుంది? మా కుటుంబం ఎలా జరుగుతుంది? మీకేం చెబుతారు? మరి ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతాయి ఆయనతో నడుచుకుంటూ కూర్చుంటే అంటే హనోకు ఏమంటాడంటే ఆ ఇబ్బందులు నాకు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హనోకు నడుస్తూ ఏం చేశాడంటే చూడండి 21వ వచనం. హనోకు 60 ఏళ్ళ వాడు బ్రతికి మెతుషేలను కనిన. హనోకు మెతుషేలను కనిన తర్వాత 300 ఏళ్ళు బ్రతికి దేవునితో నడుచుతూ కుమారులను కుమార్తెలను కనిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంట అంటే కుమారుల్ని కుమార్తెలను కంటూ ఉన్నాడంట. అంటే కంటం అంటే ఏంటి చెప్పండి? నీవు నీ కుమారుని కుమార్తెను కన్నావంటే ఏం చేస్తావు? కానీ వదిలేస్తావా? వదిలేదు కదా. ఏం చేస్తావు? కుమారుని కుమార్తెను కానీ ఏం చేస్తావు? నువ్వు కష్టపడి వారిని పోషిస్తావు, వారిని ప్రయోజకులను చేస్తావు. మరి ఇప్పుడు హనోకు ఏం చేస్తున్నాడు? కానీ వదిలేశాడా? భార్య బిడ్డలతో కూడా తను దేవునితో నడుస్తూ ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన బిడ్డలను పోషించుకుంటూ, తన బిడ్డలను ప్రయోజకులను చేస్తూ, బిడ్డలను దేవుని సన్నిధిలో నడిపిస్తూ తాను దేవునితో నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పని పాట లేకుండా ఏదో దేవుడు అని తిరగలా. కుటుంబాన్ని పోషించుకుంటూనే దేవునితో నడిచిన వాడయ్యాడు. దేవునితో నడిచిన వాడయ్యాడు. దేవునితో నడిచిన వాడు. అంతేకాదు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్న మాటల్లో ఈ హనోకు గ్రహించింది ఏంటంటే ఈ లోకము తన తాత అయిన తన మూల పురుషుడైన ఆదాము ద్వారా పాపం వచ్చేసింది. ఈ పాప ప్రాయశ్చిత్తం చేసి ఈ లోకానికి సమాధానము దయచేసేవాడు వస్తాడు అనే విషయము హనోకు గ్రహించాడు. అదే విషయాన్ని హనోకు తన కుమారుడైన మెతూషెలకు తెలియజేశాడు. మెతూషెల లెమెకుకు తెలియజేశాడు. లెమెకు కుమారుడు కానీ అని అనుకున్నాడు. అప్పుడు నా కుమారుని ద్వారా ఈ లోకానికి సమాధానము దయచేస్తాడు అనుకొని అతనికి ఏ పేరు పెట్టాడు తెలుసా? నోవాహు అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. నోవాహు అంటే అర్థం ఏంటంటే సమాధానము, నెమ్మది. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క తాను నేర్చుకున్న వాటిని తన బిడ్డలకు ఆయన నేర్పించాడు. తన కుమారులకు నేర్పించాడు. తన మనవళ్లకు నేర్పించాడు. వారు ఆ మాటలు పట్టుకొని ఉన్నారు. ఈరోజు నీ పిల్లలకు నువ్వేమి నేర్పిస్తూ ఉన్నావు? నీ పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని వారికి ఏమి నేర్పిస్తున్నావు? దేవుని గురించి నేర్పిస్తున్నావా? మంచి గురించి నేర్పిస్తున్నావా?
మానవత్వాన్ని గురించి నేర్పిస్తున్నావా? ప్రేమను గురించి నేర్పిస్తున్నావా? లోబడటం నేర్పిస్తున్నావా? స్నేహబంధం నేర్పిస్తున్నావా? లేదు. ఈరోజు పిల్లలకు ఏమి నేర్పించకపోగా ఏం చేస్తున్నావంటే నీ పిల్లలకు నీ పనికి అడ్డం వస్తారేమని చెప్పి చెల్లెలు వాడు ముందు పడేసి లోకంలో ఉన్న చెడును వారు నేర్చుకునేలాగా చేస్తూ ఉన్నా. చాలా మంది చూస్తున్నారు. పిల్లలు వారి పనికి అడ్డం రాకుండా ఉంటారు. ఇంతకుముందు పిల్లలు తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే పిల్లలు పని తల్లి పని చేయాలనుకుంటే పిల్లలకు స్నానం చేయించి వారికి పాలించి స్నానం చేయించి శుభ్రంగా వారి కడుపు నిండా ఏదైనా పెట్టి నిద్రపుచ్చేవాడు. వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళు నిద్రపుచ్చేలోపు పనులు కంప్లీట్ చేసుకునేవారు. కానీ ఇలా పిల్లలు నిద్రపరచడానికి బదులు వారి మొఖాలు చెల్లు కూడా పడేసి వీళ్ళ పనులు చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళకి నిద్ర రాలేదు, ఆరోగ్యం లేదు, మంచి నేర్చుకోవడం లేదు. ఆ చెల్లును చూస్తూ చెల్లులో ఉన్న చెడంతా నేర్చుకోవడం ప్రారంభించారు. ప్రేమలు ఎక్కడ వస్తాయి? నేను ఎంత ప్రేమించానో, నా కొడుకుని ఎంత ప్రేమగా పెంచానో, ఇప్పుడు నా కొడుకు వదిలేసాడయ్యా అని అడుగుతున్నా. నిజంగా నువ్వు ప్రేమను పెంచావు కాదంటలా, నీ కొడుకు కొరకు త్యాగం చేశావు కాదంటలా, నీ కొడుకు కొరకు ఆకలి దప్పులతో ఉన్నావు కాదంటలా, నీ కొడుకు కొరకు ఎన్నో ఉపవాసాలు ఉన్నావు కాదంటలా, నీ కొడుకు కొరకు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉన్నావు కాదంటలా. కానీ అది నీ కుమారుడు గుర్తించులాగా నీ జీవితం ఉన్నదా? వారికి నేర్పించావా? ఆ ప్రేమను, ఆ సహనమును, ఆ త్యాగమును, ఆ మంచితనమును నేర్పించావా? లేదు. టీవీ దగ్గర, చెల్లుల దగ్గర ఒక్కొక్కడు ఈ పిల్లలు కొంతమంది ఆ టీవీ చూడకుండా అన్నం తినేవాళ్ళు లేరు. టీవీ పెట్టి అన్నం పెడతారు వాళ్ళకి. వాడు ఆ టీవీ చూస్తాడు తింటాడు, టీవీ కట్టాయి అన్నం తింటాడు. చెల్లింతేనే అన్నం తింటాడు వాడు, లేకపోతే తినకుండా తింటాడు. ఏం నేర్పిస్తున్నావు? అనోకు దేవుడితో నడిచాడు, అనోకు దేవుడితో నడిచాడు. అంతేకాకుండా తన బిడ్డలను కూడా దేవుడిలో నడిపించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ఎందుకు ఆ పరలోకమును విడిచి ఆ అనోకుతో నడవడానికి వచ్చాడు? మిగతా మధ్యలో 6 ఉన్నారు కదా ఆదాము తర్వాత, వాళ్ళతో ఎందుకు నడవడానికి రాలేదు? ఎందుకు నడవడానికి రాలేదు? అనోకుతోనే ఎందుకు నడవడానికి ప్రత్యేక పని కట్టుకొని అక్కడ దేవలోక ఆ యొక్క పరలోకంలో ఎంత వైభవం ఉండదు? అక్కడ ఎంత వైభవం ఉండదు? యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో చూసినట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే ఆయనంట ఒక ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నాడు? అత్యున్నత సింహాసనముపై ఆయన ఆసీనుడై ఉండగా కెరూబులు షెరూబులు ఆయనను చుట్టూ ఉండి వారు ఆయన వెలుగును చూడలేక 2 రెక్కలతో వారి కళ్ళను కప్పుకొని, 2 రెక్కలతో వారి శరీరాన్ని కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ వారు ఏం చేస్తున్నారంటే నిత్యము పరిశుద్ధుడు 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 అని నిత్యము ఆయన్ని గాన ప్రతిగానములతో ఆయన కొనియాడుతూ ఉన్నాడు. అంతటి వైభోగమును, అంతటి స్తుతియాగమును, అంతటి మహామహిమను, అంతటి ఉన్నత సింహాసనమును విడిచి కేవలం భూలోకములో ఉన్న ఒక సామాన్యమైన మనుషుల దగ్గరకు దేవుడు వచ్చి నడుస్తున్నాడు అంటే ఇతని జీవితం ఎంత గొప్పదో మనం గమనించాలి. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! అతనిలో ఏం కనపడుతుంది? అతను ఏం చూశాడు? దేవుడు దేవుని పట్ల భయభక్తులు చూశాడు, దేవునితో కలిసి నడవటం చూశాడు, దేవుని ప్రేమించటం చూశాడు, తన పిల్లలు దేవుని ప్రేమించేలాగా పెంచటం చూశాడు, తన కుటుంబాన్ని సరిదిద్దే పద్ధతులు చూశాడు. ఇవన్నీ చూసి దేవునికి చూడముచ్చటై
వచ్చి అనోకుతో కలిసి నడిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనోకు దేవుడితో నడిచాడు, ఆ దేవుడు అందరినీ తీసుకెళ్ళిపోయాడు. అనోకు దేవుడితో నడిచాడు, దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు. అనోకు దేవుడితో నడవాలంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకం ఉన్నాడు. అనోకు పరలోకానికి పోయి నడిచాడా? కాదు. దేవుడే భూలోకానికి వస్తే దేవుడితో కలిసి నడిచాడు. దేవుడే భూలోకానికి అనోకుతో నడవడానికి వచ్చాడు అంటే అనోకు ఎంతటి దేవుడి పట్ల ఎంత ఆసక్తి కలిగిన వాడైతే వచ్చాడు, ఆ దేవుడి పట్ల దేవుడికి ఆ అనోకు పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉంటే వచ్చి ఉంటాడు, ఎంత ముచ్చటెత్తే వచ్చి ఉంటాడు కదా. మేమేం నడిచేవండి అయ్యా ప్రార్థన ఎక్కడండి? మాకు ఎన్ని బాధ్యతలు ప్రార్థనకు వస్తే కూర్చుంటే కుదురుతా? అనకు కుదరలేదా? ఇంకా ఇప్పుడు నీకు అన్ని వనరులు సమకూర్చబడి ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి ఇప్పుడు నువ్వు సంపాదించుకోవడానికి. కానీ అప్పుడు ఏ వనరులు లేవండి, అప్పుడు ఏ వనరులు లేవు. అప్పుడు పండటానికి పంట కూడా లేదు. ఇంకొక విషయం తెలుసా? అప్పుడు వర్షాలు కూడా లేవు. దేవుడికి స్తోత్రం. అప్పుడు వర్షము కూడా లేదు, పంటలు పండడానికి వర్షం కూడా లేదు. మరి ఎలా పండింది? ఏందన్నారు అంటే ఆకాశం నుండి మంచు కురిస్తే ఆ మంచు ద్వారా తడిసిన పైరును వారు తిన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మనం ఈ రోజు ఎంత విస్తారంగా నీళ్లు పెట్టి పండిస్తుంటేనే పంటలు పండట్లేదు అంటే మంచుతో ఎంత పంట పండుతుంది చూడండి. అంటే ఆ రోజున సరైన వసతులు లేని టైంలో, సరైన పోషణ లేని టైంలో, సరైన పంటలు లేని టైంలో, సరైన ఆహారము లేని టైంలో ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ, కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకుంటూ అతడు దేవునితో నడిచాడు. మరి ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని విధాలుగా కావలసినవన్నీ నీ దగ్గరకు వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అన్నీ నీ ముందుకే వచ్చేస్తున్నాయి కదా. చివరికి కొంతమంది ఇప్పుడు ఉన్న కొంతమంది వండుకోవడానికి కూడా ఒళ్ళు అయ్యి జొమాటో ఫోన్ చేయటం వచ్చేసి వాడు ఏం గడ్డి వండుతున్నాడు గాలి వండుతున్నాడు అనవసరం కదంతా. వాడికి ఫోన్ చేయటం, 6 గంటలు వాడు వచ్చేసి తీసుకొచ్చి చేసి పడతాడు. పొట్ల కూడా తీసుకోవడం, తినేయటం. ఇన్ని సౌకర్యాలు నీ కాళ్ళ దగ్గరకు వచ్చినాయి, కానీ నీవు మాత్రం దేవునితో నడవడానికి ఆ సౌకర్యాలు ఏమీ లేని టైంలో అనోకు దేవునితో నడిచాడు. మనం చూసినట్లయితే అనోకంట విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యం పొందాడట. ఏం పొందాడట? విశ్వాసమును బట్టి మంచి శ్రేష్టమైన మంచి సాక్ష్యం పొందాడు. ఎవరు సాక్ష్యం ఇచ్చింది? ఎవరిచ్చారు ఈ సాక్ష్యం? దేవుడే ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇతను మంచి విశ్వాసం కలిగిన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మంచి సాక్ష్యం. నీ గురించి ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? నీ గురించి మనుషులు మంచి సాక్ష్యం ఇస్తారా? నీ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? అలాంటి జీవితం నీకున్నదా? అతడు కుటుంబంతో నడుస్తూ, కుటుంబమును పోషించుకుంటూ, కుటుంబాన్ని దేవుని సన్నిధిలో నడిపించుకుంటూ, అతడు దేవుని సన్నిధిలో నడుస్తూ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండటమే కాదు, మంచి సాక్ష్యం కూడా కలిగి ఉన్నాడు. ఇలా చాలా మంది విశ్వాసం కలిగి మేము విశ్వాసం అంటూ విశ్వాసులాగా బతుకుతున్నారు. విశ్వాసం కలిగి ఉన్నావు, బాగానే ఉంది, కానీ సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా నీకు? సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం ముఖ్యం. యేసు ప్రభు ఏమన్నాడు? ఏం చెప్పాడు?
మీరు లోకంలోకి వెళ్ళి సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి ఏం చెప్పాడో తెలుసా? అపోస్తలుల కార్యం 1:8 అంటాడు, ఇదిగో మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తి నొందెదరు. అప్పుడు మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండురు. దేవునికి స్తోత్రం. ఎలా ఉంటారంట? సాక్షులుగా ఉంటాం. సాక్షులుగా ఉండడం విశ్వాసం ఉంది, మంచిదే. నువ్వు విశ్వాసమే, మంచిదే. కానీ సాక్ష్యం ఉందా? విశ్వాసమును బట్టి సాక్ష్యం నీకున్నదా? అలోకు విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యము పొందినవాడు. అలోకు జీవితాన్ని అంతటినీ మనము వివరించి చెప్పుకోవాలంటే ఒక మెసేజ్తో అయ్యేది కాదు, ఒక రోజుతో అయ్యేది కాదు, చాలా ఉన్నాయి. కానీ నేను సింపుల్గా కొన్ని మాటలు చెప్తున్నాను. అలోకు విశ్వాసమును బట్టి ఏ సాక్ష్యం పొందాడట? మంచి సాక్ష్యం పొందాడు. మంచి సాక్ష్యం పొందాడు, శ్రేష్టమైన సాక్ష్యం. ప్రియ సహోదరుడా, సహోదరు, నీకున్న సాక్ష్యం ఏంటి? ఏ సాక్ష్యం పొందావు? నీవు ఏ సాక్ష్యం ఉందో నీ గురించి? మంచి సాక్ష్యం. అతడి జీవిత విధానాన్ని చూసి దేవుడు ముక్తుడై, దేవుడు ఆయనతో కలిసి జీవించడానికి వచ్చాడు. ఆయనతో కలిసి జీవిస్తూ ఉండగా ఆయన విశ్వాసమును బట్టి, ఆయన నడుస్తున్న నడవడికను బట్టి దేవుడు మంచి సాక్ష్యం ఇచ్చాడంట ఆయన గురించి. దేవునికి స్తోత్రం. ఇక చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇన్ని విషయాలను బట్టి అంట దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఏమయ్యాడంట? దేవునికి ఇష్టడుగా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ఇష్టడు. అది చూడండి, కొరింథీయులకు 11వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 11వ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను ఎదుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. హల్లెలూయా. అలోకు దేవుని నమ్మాడు. విశ్వాసమును బట్టి అలోకు దేవునితో నడిచాడు. దేవునికి ఇష్టడై ఉన్నాడట. దేవునికి స్తోత్రం. విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. విశ్వాసమును బట్టి దేవుని సరిలో మంచి సాక్ష్యము పొందాడు. మంచి సాక్ష్యం పొందాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అనోకు నేను 14 నీ దగ్గరకు రావడం, తిరిగి మళ్ళా వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళా ఎప్పుడు వస్తానా నీ కాడకని చెప్పి ఎదురు చూడటం, మళ్ళా నేను అన్ని పనులు వదిలేసుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ నీ వరకు నేను రావటం, ఇదంతా బాగుండలేదు. దా మన ఇద్దరు ఎల్లప్పుడూ కలిసి ఉన్నాము అని చెప్పి దేవుడు అనోకుని తీసుకొని వెళ్ళిపోయాక. హల్లెలూయా. అనోకుని విడిచి ఉండలేని దేవుడు. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! అనోకుని విడిచి ఉండలేక దేవుడు ఆ పర్వతంలోకి వెళ్ళినా కానీ అక్కడ దూతగణములు ఆయన స్తుతిస్తున్నా, ఆరాధిస్తూ ఉన్నా, అంత మహిమోన్నతమైన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నా కానీ ఎప్పుడు వెళ్దామా అనోకు దగ్గరికి, ఎప్పుడు వెళ్దామా అనోకు దగ్గరికి అని చెప్పి అలా ఆయన అపాత్ర కొడుకు అనోకు దగ్గరికి వచ్చినాడు. 300 సంవత్సరాలు అలాగే దిగాడు.
ఈ అనోకు అన్నాడు, అనోకు పద్దాకులు నేను రావటం పోవటం, మళ్ళీ అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నీతో ఎప్పుడు కలుద్దామా అని ప్రార్థన చూడటం, ఇదంతా అవసరం. కానీ వచ్చి మనమిద్దరం కలిసి ఉందాం, యుగయుగాలు కలిసి ఉందాం. హల్లెలూయా. ఎప్పుడు అక్కడ యుగయుగాలు నీవు నేను కలిసే ఉన్నాం. మన ఇద్దరి మధ్య ఎడబాటుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రామని చెప్పి దేవుడు ఆయన ఎంత పెట్టుకొని వెళ్ళిపోయాను. హల్లెలూయా. అనోకు ఎవరికి గుర్తుగా కనపడతారో తెలుసా? ఈ అనోకు జీవితాన్ని గురించి మాట్లాడుతూ అంటారు, రేపు శ్రమలలో ఇద్దరు ప్రవక్తలు భూమి మీదకి వస్తారు. ఆ ఇద్దరు ప్రవక్తల్లో ఒక ప్రవక్త అనోకు అంటారు, కానీ కాదు. అనడానికి కారణం ఏంటంటే ఆయన చనిపోలేదు కనుక, శరీరంతో వెళ్ళిపోయాడు కనుక, శరీరం పరలోక రాజ్యంలో ఉండడానికి పోవడానికి పనికిరాదు కనుక మళ్ళీ ఆయన భూలోకానికి వచ్చి మళ్ళీ మనిషిగా ఆ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు అని అంటాడు. కాదు కాదు. రక్త మాంసము దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలి అంటే ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యంలోకి వెళ్ళవు. ఇప్పుడు అనోకు ఎలా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? రక్త మాంసములు దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి లేదు. మరి దేవుడు ఆయన తీసుకొని పోయాడు. ఇప్పుడు ఆయన రక్త మాంసాలతో శరీరంతో వెళ్ళిపోయాడు అంటారు. శరీరంతో వెళ్తే రక్త మాంసాలు దేవుని రాజ్యంలో ఎలా ఉంటాయి? కొన్ని 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, కొన్ని వేల సంవత్సరాలు ఆయన మళ్ళా ఈ లోకానికి రావడం వచ్చి ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్తారంట. ఎప్పుడైతే దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళాడో అప్పుడే అతను మార్పు చెంది ఆత్మలో వెళ్ళిపోయాడు. అది మరణించలేదు కదా. అంటే శరీరాన్ని విడిచిపెట్టడం అంటే మరణించడమే అనుకుంటున్నారు కొంతమంది. మరణం చూడకుండా వెళ్ళిపోయాడు కదా, మనం వచ్చి మరణించాలి అంటారు. చాలా తప్పది. మరణము చూడక వెళ్ళిపోయాడు అంటే ఆయన మార్పు చెందలేదు అని కాదు, మార్పు చెందాడు. అనోకు మనకి ఎవరికి గుర్తుగా కనపడుతున్నారంటే పునరుత్థానం. రేపు ప్రభు వచ్చినప్పుడు నిలిచి ఉన్నవారు మార్పు చెంది ఎత్తబడే వారితో వారికి గుర్తుగా కనిపిస్తున్నారు. అనోకు ఎవరికి గుర్తుగా కనపడుతుంది సార్? ప్రభు అంటాడు, పౌలు గారు అంటాడు కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో, ప్రభు వచ్చినప్పటికీ నిలిచి ఉంటూ మనము ఆయన సన్నిధికి ముందుగా చేరము కానీ దేవుని బోర పొందినప్పుడు మనము రెప్పపాటులో మార్పు నొందెదము. హల్లెలూయా. ఏం చెప్తామంట? రెప్పపాటులో మార్పు పొంది మనం ఎత్తబడతామంట. అప్పుడు చచ్చిపోతామా? చచ్చిపోయి శరీరాలు ఇక్కడ ఎడుచుపెట్టి వాక్యం ఏమనుకుంటుందో తెలుసా? యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ ఒక్కసారి చచ్చిపోయారంటారు. అందరూ చచ్చిపోయారంటారు. అవునా కాదా? యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఈ లోకంలో మనం మధ్యాకాశం నుండి ఆయన బోర దిగినప్పుడు, ఆయన పిలిచినప్పుడు ఆ కేక విని ఇక్కడ ఉన్న పరిశుద్ధులందరూ, ప్రభు నమ్ముకున్న విశ్వాసులందరూ, యేసు ప్రభు నమ్మిన వారందరూ ఒక్కసారి ఇక్కడ చచ్చిపోయి ఆత్మ పడిపోతే లోకం ఏమంటుందో తెలుసా? లోకం ఏమంటుంది? యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి నిత్య జీవమన్నారు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ చచ్చారు. అవునా కాదా? చచ్చారంటారా? చాలేదంటారా? వెళ్ళిపోయారంటారా? మరణము చూడకుండా ఎత్తబడతారు. ఎలాగా? రెప్పపాటులో మార్పు చెందుతారు. ఎలాగా? రెప్పపాటులో మార్పు అంటే ఈ అక్షయమైనది క్షయమైన శరీరాన్ని ధరించకూడదట. హల్లెలూయా. ఈ అక్షయమైన శరీరం ఏమైపోద్దంటే క్షయమైన శరీరమును ధరించుకొని
ఈ అక్షయతది క్షయమైనది అక్షయతను ధరించుకొని ఆలోచన అయిపోతాం. దేవునికి స్తోత్రం. శరీరం ఇక్కడ ఈనువ పడదు. ఆశ్చర్యం అన్నమాట. అప్పుడు యేసు ప్రభువును నమ్ముకోకుండా లోకంలో ఉన్న వారికి ఆశ్చర్యం. ఎందుకు తెలుసా? అప్పటి వరకు వారి మధ్య జీవిస్తూ, వారి మధ్య తిరుగుతూ, వారితోనే ఉంటూ, వారికి దేవుని గురించి చెప్తూ ఉన్న వారు ఒకసారి కారణాలు ఏమైపోయారు అది ఇందాక ఇక్కడ ఉన్నాడు కదా, ఇందాక ఏమైపోయాడు? అరే ఆ నాతో కూర్చొని మాట్లాడుతూనే ఉంది, ఎదిరిపోయింది. అరే మాతో కూర్చొని తింటానే ఉన్నాడు, ఎదిరిపోయాడు. అరే నాతో కలిసి నడుస్తూనే ఉన్నాడు, ఎదిరిపోయాడు. నాతో కూర్చొని పని చేస్తే నాతో పాటు పని చేస్తున్నాడు, ఎదిరిపోయాడు. ప్రజలకు ఆశ్చర్యం కలుగుతారు మన దేవునికి స్తోత్రం. అంతేగాని అందరు చచ్చి శరీరాలు పడిపోయి ఆత్మలు వెళ్ళిపోవడం కాదు. అలా అయితే లోకము వీరు ఎత్తబడ్డారంటారు. ఏం పడ్డారంటారు? చచ్చి పడ్డారంటారు. కానీ ఎత్తబడ్డారంటారు. అనోకు దేనికి గుర్తు కనపడుతున్నారంటే, మనకు రేపు ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా నిలిచి ఉన్నవారు మార్పు చెంది ఎత్తబడే వారికి గుర్తుగా అనోకు కనపడుతున్నారు. మరణము చూడకుండా మార్పు చెంది దేవుని రాజ్యం చేరేవారుగా. అనోకు శరీరంతో వెళ్ళలేదు. శరీరంతో వెళ్ళాలని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. అనోకు దేవుడు తీసుకొనిపోయాడు, అతడు లేకుండా పోయాడనే మాటే ఉంది. కానీ అతడు శరీరంతోనే వెళ్ళిపోయాడు అని చెప్పబడలేదు. అతడు మార్పు చెందాడు. దేవుడు అతన్ని ఎప్పుడైతే రా అని చెప్పి తను ఎంట పెట్టుకున్నాడు, బయలుదేరాడు. మార్పు చెంది దేవునితో కలిసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. రేపు ప్రభు వచ్చినప్పుడు సజీవులుగా నిలిచి ఉన్నాం మనం. ఒకవేళ ఆయన వచ్చే మనం ఉంటే మనం కూడా అలాగే మార్పు చెంది వెళతాము. ఒకవేళ మనం లేకుండా చనిపోతే మనం ముందుగా లేపబడతాము, ఆయన సన్నిధికి వెళతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అనోకు మనకు పునరుత్థానం చెందేవారికి, మార్పు పునరుత్థానం చెందేవారికి ముంగుర్తుగా అనోకు ఉన్నాడు. మరి నీ జీవితం ఎలా? అతడు మంచి సాక్ష్యం పొందినవాడు, మంచి కుటుంబ వ్యవస్థ కలిగిన వాడు, బిడ్డలను సక్రమంగా నడిపించినవాడు, బిడ్డలను పోషించినవాడు, భార్య బిడ్డలను పోషించినవాడు, చక్కని కుటుంబ వ్యవస్థను కట్టుకున్నవాడు, దేవునితో కలిసి నడిచినవాడు, దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు, దేవుని చేత మంచి సాక్ష్యము పొందినవాడు, దేవుడు తీసుకొని పోగా ఆయనతో జీవనాలు జీవించడానికి ఆయనతో వెళ్ళిపోయినవాడు. మరలా అలాగే మీరు కూడా రాబోతున్నారని మనకు ముంగుర్తుగా సాక్ష్యం ఇస్తున్నవాడు అన్నాడు. మరి నీవు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీవు స్తుతిస్తున్నాం, నీ నామమును గణపరుస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం. అనోకు జీవితంలో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కూడా మా తండ్రి, మా జీవితం, మా కుటుంబాలతో మేము నడుస్తూ, మా కుటుంబాలను పోషించుకుంటూ, మా పిల్లలను నీ సన్నిధిలో నడిపించుకుంటూ, నీతో కలిసి నడిచే భాగ్యము మా అందరికీ మీరు దయచేయమని ప్రభు, మంచి సాక్ష్యం కలిగిన వారుగా, మంచి విశ్వాసం కలిగిన వారుగా, నీకు ఇష్టలుగా మేము జీవించి ఈ లోకాన్ని విడిచే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.